క్షణక్షణం పోరాటం కణక్షణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రోజుకు 20 గంటలు ప్రజాక్షేత్రంలోనే టీడీపీ పెద్దలను కలుపుకుపోతున్నారు. పార్టీ శ్రేణులన్నీ ఒకే గొడుగు కిందకు వస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీ నుంచి వలసలు మొదలయ్యాయి. ఉరిమే ఉత్సాహంతో యువత జై కొడుతున్నారు. అన్ని వర్గాల ప్రజల దీవెనలు అందుతున్నాయి. టీడీపీ అభ్యర్థి షాజహాన్ దూసుకెళ్తున్నారు. నిరుద్యోగం, ఆర్థిక భారంతో యువత పరుగులు. అవకాశాల కోసం ఆశగా ఎగబడుతున్న వైరం. మీషోలో ఉద్యోగాల పేరిట అమ్మాయిలకు వల, బలహీనతే ఆసరాగా మోసానికి ప్రయత్నం. పోలీసులను ఆశ్రయించిన 50 మంది యువతులు. జనసేన నుంచి దేవసేన అనుష్క పోటీ. జనసేన పార్టీకి స్వచ్ఛందంగా మద్దతు. నగరిలో మంత్రి రోజాపైకి రంగం సిద్ధం. సినిమా గ్లామర్తో నగరి ఎన్నిక రసవత్తరం. ప్రజాస్వామ్య పునాదులకు కాంగ్రెస్ సేవలు అమోఘం. అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యం. కాంగ్రెస్ మేనిఫెస్టోకి జై కొడుతున్న పేద వర్గాలు. పలువురు సీనియర్ నాయకులు కాంగ్రెస్లో చేరిక. రెడ్డి సాహెబ్ నేతృత్వంలో మదనపల్లిలో నయా చరిత్ర. ఇక డీటెయిల్స్ చూస్తే, పార్టీ టికెట్ ఆశించిన నేతలు మెల్లగా మద్దతు ప్రకటిస్తున్నారు. నియోజకవర్గంలో పలు గ్రూపులుగా విడివడిన ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు ఒక్క గొడుగు కిందకి వచ్చేస్తున్నారు. బలమైన వైకాపాలో వివిధ స్థాయిల్లో పదవుల్లో ఉన్న నేతలు సైతం ఆయనకు జై కొడుతున్నారు. మదనపల్లి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి బలంగా పుంజుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా, తెలుగుదేశం సీనియర్ నాయకులు రాటకొండ బాబురెడ్డిని కలవడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. నీరుగట్టువారిపల్లికి చెందిన శ్రీనివాసులు నాయుడు గురువారం రాత్రి ఘన స్వాగతం పలికారు. మదనపల్లి నియోజకవర్గం మాలేపాడు పంచాయతీలోని దేవలంపల్లిలో షాజహాన్ బాషాకు దేవలంపల్లి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. మరోపక్క రాష్ట్ర టీడీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ నాయి బ్రాహ్మణ సాధికారక సమితి సభ్యులు ప్రత్యేకంగా కలిసి మద్దతు తెలిపారు. అలాగే ఉమ్మర్ మస్జిద్ మైనార్టీ నాయకుల ఆహ్వానం మేర ఉమ్మర్ మస్జిద్లో ప్రార్థనలకు వెళ్లిన షాజహాన్ పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. కాగా మదనపల్లి రూరల్ మండలంలోని దిగువ దొనబైలు గ్రామంలో కిరణ్ నాయుడు, తేజేశ్వరి నూతన దంపతుల వివాహానికి హాజరైన షాజహాన్ తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబులు కొత్త జంటను ఆశీర్వదించారు. గ్రామస్తులతో మమేకమయ్యారు. శుక్రవారం సాయంత్రం పట్టణానికి చెందిన మెట్రో కాంప్లెక్స్ యువత నంద్యాల హరి నేతృత్వంలో మాజీ శాసనసభ్యులు షాజహాన్ బాషా ఆధ్వర్యంలో దాదాపు 150 మంది యువకులు చేరడంతో పార్టీ కార్యాలయం నినాదాలతో హోరెత్తింది. కుల సంఘాలు, యూనియన్లు, మహిళా సంఘాలు కలిసి నడుస్తామని వచ్చి చేరుతున్నారు. సీనియర్ సిటిజన్స్ ఆయన నాయకత్వం మీద నమ్మకం ఉంచి సపోర్ట్ చేస్తామని మాట ఇస్తున్నారు. వందలాది యువత స్వచ్ఛందంగా తరలివచ్చి ఆయన నాయకత్వంలో పనిచేస్తామని గర్జిస్తోంది. నియోజకవర్గంలోని ఏరియాలను డివైడ్ చేసుకుని గెలుపు బాధ్యతలు తీసుకుంటామని ఇంకొంతమంది నేతలు భరోసా ఇస్తున్నారు. 10 ఏళ్ల క్రితం ఆయన హయాంలో జరిగిన అభివృద్ధి కళ్ల ముందు కదలాడుతోందని, ఆయనకు తప్పక ఓటేస్తామని సామాన్యులు తేల్చి చెబుతున్నారు. ఈ ఉపోద్ఘాతమంతా మదనపల్లె నియోజకవర్గానికి సంబంధించింది. అంతలా అందరినీ ఆకర్షిస్తున్న నేత మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా. టీడీపీ టికెట్టు ప్రకటించి 10 రోజులు కాకముందే నియోజకవర్గంలో షాజహాన్ పేరు మార్మోగిపోతోంది. అన్ని వర్గాలను, అందరి నేతలను కలుస్తున్న ఆయన బలమైన మద్దతుతో తనదైన ముద్ర వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు సైతం తమ శక్తినంతటినీ కూడదీసుకుని కథన రంగానికి దూసుకు వస్తున్నాయి. రోజులో 20 గంటలు ప్రజాక్షేత్రంలోనే ఉంటున్న షాజహాన్ అందరి మన్ననలు అందుకుంటూ ముందుకు సాగుతున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి టౌన్ లోని పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన వ్యక్తిని అరెస్టు చేశారు. ఎఫ్ఐఆర్ చేసిన అనంతరం కోర్టులో హాజరుపరచగా ఏప్రిల్ 4 వరకు రిమాండ్ విధించింది. దాంతో సదరు వ్యక్తిని సబ్ జైలుకు తరలించారు. మదనపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నిన్నటి రోజు అనగా గురువారం రాత్రి సుమారు 9:30 గంటలకు మదనపల్లి టౌన్లోని ఎస్టేట్ రోడ్లో ఉన్న డీమార్ట్లో కొంతమంది తాగిన వారు గొడవ చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో హుటాహుటిన అక్కడికి పోలీసులు వెళ్లి ఏం జరిగిందని విచారిస్తుండగా అక్కడ ఇసుక నూతన పల్లెకు చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తి పోలీసులపైన దురుసుగా ప్రవర్తించడమే కాకుండా డ్యూటీలో ఉన్న పోలీసులకు విధులకు ఆటంకం కలిగించినందుకు గాను దానిపైన పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. పోలీసులపై తాగి దురుసుగా ప్రవర్తించిన వ్యక్తిని శుక్రవారం కోర్టుకు ప్రొడ్యూస్ చేయగా గౌరవ కోర్టు వచ్చే నెల 4వ తేదీ వరకు రిమాండ్ విధించడం జరిగింది.
ప్రజాస్వామ్య లౌకికవాద రాజ్య నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు అమోఘం. 75 ఏళ్ల స్వాతంత్ర్య దేశంలో అన్ని వర్గాల ప్రజలను హక్కున చేర్చుకున్న పార్టీ కాంగ్రెస్. కుల మత ప్రాంతాలకు అతీతంగా అందరి అభివృద్ధి సంక్షేమం కోసం పరితపించిన పార్టీ కాంగ్రెస్ అని మదనపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నేత షేక్ రెడ్డి సాహెబ్ వెల్లడించారు. అనంతరం రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలోకి పెద్దలు, అనుభవజ్ఞులు, పార్టీ అభిమానులు కలిసి రావటం ఎంతో శుభదినమన్నారు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలమ్మ నేతృత్వంలో తాము అందరం సైనికుల్లా పనిచేస్తామన్నారు. తండ్రి ఆశయ సాధనను షర్మిలమ్మ భుజస్కంధాలపై వేసుకున్నారని, అది వీరుల లక్షణమని షర్మిలమ్మను ప్రశంసలతో ముంచెత్తారు. తమ పార్టీ పెద్దలు దేశంలో, రాష్ట్రంలో ఇటీవల విడుదల చేసిన మేనిఫెస్టోలు అన్ని వర్గాల వారిని ఆకర్షిస్తూ ఆలోచింపచేస్తున్నాయని రెడ్డి సాహెబ్ వెల్లడించారు. వీటితో పార్టీ చరిత్ర తిరగరాయటం తథ్యమని కుండబద్దలు కొట్టారు. 2024 ఎన్నికల్లో కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి దేశంలోని అన్ని వర్గాలు ఎదురు చూస్తున్నాయని రెడ్డి సాహెబ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ నేత ఎస్కే భాషా, రాష్ట్ర మహిళా నేత మీనా కుమారి, ఎస్సీ సెల్ జిల్లా నాయకులు రవీంద్ర, సురేంద్రారెడ్డి, ఈశ్వరమ్మ, సయ్యద్, మహమ్మద్, అమీర్ జాన్, గుల్షన్, అర్షద్ తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం ఇందిరానగర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణానికి చెందిన పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, రామారావు కాలనీ శ్రీనివాసులు, చీకలగుట్ట ఇస్మాయిల్, మస్తాన్ వలీ, షాజహాన్ బాషా, ద్వారకానాథ్ రెడ్డి, మహబూబ్ బాషా, మహమ్మద్ షరీఫ్ల ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి రెడ్డి సాహెబ్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. గతంలో తాము పార్టీ కోసం పాటుపడ్డామని వారు స్పష్టం చేశారు. రెడ్డి సాహెబ్ నాయకత్వంలో పార్టీ బలోపేతానికి, అభ్యర్థి గెలుపు కోసం తాము కృషి చేస్తామని ప్రకటించారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మదనపల్లి నియోజకవర్గంలో ఈరోజు కలకల్లాడుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ కార్యాలయం. చాలా శుభదినం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్కు దిశ దశ అనేది భారతదేశంలో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు సాదాసీదా కార్యకర్తలు కాదు, ప్రముఖులు మదనపల్లిలోనే రాజకీయంగా కానీ, ప్రాంతాల వారీగా కానీ ఎంతో పట్టున్న ప్రముఖులు అన్నగారు సీనన్న గారు, అలాగే ఇస్మాయిల్ అన్న గారు, అలాగే మస్తాన్ ద్వారకానాథ్ రెడ్డి అన్న గారు, ఇంకా రామారావు కాలనీ నుంచి మస్తాన్ గారు, రామారావు కాలనీ మహబూబ్ బాషా అన్న గారు, వివేకానంద నగర్ మహమ్మద్ షరీఫ్, ఇంకా ఇంకొక ఇప్పుడే బయట పోయిన షాజహాన్ బాషా అన్న గారు, చాలా ముఖ్యమైన, కీలకమైన, విలువైన అన్నగారు, వారందరూ ఈరోజు స్వతంత్రంగా కాంగ్రెస్ పార్టీనే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనల్ని రక్షణగా ఉంటుంది, ప్రతి విషయంలోనూ రాష్ట్ర అభివృద్ధికి కానీ, ప్రాంతాల వారీగా కానీ, సామాజిక పరంగా కానీ కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక విలువలు పాటింపబడతాయనేది అర్థం చేసుకొని ఈరోజు అందరూ కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వారికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రాబో కోడ్ కూడా అమల్లో ఉంది కాబట్టి 24లో మే 13వ తేదీ జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలనే కృతనిశ్చయంతో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మొత్తము ఆహర్నిశలు ఆలోచన చేస్తూ, ఆహర్నిశలు కష్టపడుతూ, ఆహర్నిశలు పనిచేస్తూ ఉన్నారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా అందరికీ. ఈరోజు కేంద్రంలో కానీ, రాష్ట్రంలో కానీ గత 10 సంవత్సరాల నుంచి జరుగుతున్న పరిపాలన తీరు మన దేశాన్ని ఆర్థికంగా, సామాజిక పరంగా వెనక్కి నెట్టివేయబడింది. అలాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారు ఒక గట్టి నిర్ణయం తీసుకున్నారు దేశాన్ని ముందుకు తీసుకోవడానికి. అలాగే మన రాష్ట్రంలో కూడా
నిరుద్యోగం, ఆర్థిక వెనుకబాటు, పెరుగుతున్న జీవన భారం మనుషుల్ని అవసరాల వైపు పరిగెత్తిస్తోంది. ఏ చిన్న అవకాశం కనబడ్డా యువత ఆబగా ఎగబడుతోంది. కొన్నిసార్లు మోసపోవడం వారి వంతవుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆడపిల్లల్ని మోసం చేసిన మహిళ ఉదంతం తాజాగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. ఉద్యోగాలు ఇప్పిస్తానని ఓ మహిళ ఆడపిల్లలను మోసం చేసిన ఘటన మదనపల్లిలో వెలుగు చూసింది. బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిమ్మనపల్లికి చెందిన నందిని మదనపల్లి, నిమ్మనపల్లి తదితర ప్రాంతాలలో నిరుద్యోగ యువతులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని 10 నుంచి 20 వేల వరకు వసూలు చేసింది. ఇలా సుమారు 100 మంది వద్ద వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో మోసపోయిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్ వద్దకు పెద్ద ఎత్తున బాధితులు రావడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అయితే సదరు వ్యక్తి నిరుద్యోగులను బెంగళూరు నగరానికి కూడా తీసుకువెళ్లినట్లు చెబుతున్నారు. నందిని తను మీషోలో పనిచేస్తున్నానని, మీకు ఆ కంపెనీలో జాబ్స్ ఇప్పిస్తానని నమ్మబలికినట్లు బాధితులు తెలిపారు. మా పేరెంట్స్ని తీసుకొని వస్తే ఇప్పుడు చెప్తున్నారు. మా పేరెంట్స్ని తీసుకొని వచ్చి మేము తిరగబడేసరికి ఇప్పుడు మేడం అదంతా క్రైమ్ అనేది చెప్తున్నారు. ఇంతమంది అమ్మాయిలు ఇప్పటికీ చెప్పలేం లేదు. 50 మంది అమ్మాయిలు. ఆఫీస్ ఓపెనింగ్ డేట్ రేపని చెప్పారు. పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారు. మాకైతే ఏం చెప్పలేదు. అన్ని గ్రూపుల్లోనే మెసేజ్ పెట్టారు. మేడం అయితే ఎప్పుడూ రిప్లై ఇవ్వలేదు మాకు. మేమే మెసేజ్ పెట్టుకుంటూ ఉన్నాము. ఎన్నిసార్లు తీసుకెళ్ళాము? బెంగళూరు 2-3 సార్లు తీసుకెళ్ళారు. లేదు సార్, ఎవరితోనూ మాట్లాడించలేదు. బట్ కానీ పిలుచుకొని వచ్చేసారు. బెంగళూరు అది మాకు ఏరియా తెలియదు. మేడమే తీసుకెళ్లారు, తీసుకొచ్చారు. అందరూ హోటల్ కట్టుకోండి. మా పెట్టుకోండి. నువ్వు రండి మా. ఏమ్మా సమస్య క్లియర్? ఏమ్మా సమస్య క్రియేట్ చేసుకున్నారు, మళ్ళీ క్లియర్ చేసుకోవాలని వద్దా? మరి ఎందుకు మరి ఇంటికి వెళ్ళిపోండి. అయితే మాపు కట్టుకోండి. మాపు కట్టుకోండి. మాపు కట్టుకొని ముందు ఉండండి. మాపు కట్టుకోమ్మా. 7 దశాబ్దాల ఎన్నికల చరిత్రలో 14 నుండి 6కు తగ్గిన జాతీయ పార్టీలు లోక్సభ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమయ్యాయి. తమ అభ్యర్థుల్ని వరుసగా ప్రకటిస్తున్నాయి. ఏప్రిల్ 19 నుండి జూన్ 1 వరకు 7 దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 1977 ఎమర్జెన్సీ తర్వాత దేశంలో మొత్తం ప్రతిపక్షాలు కలిసి జనతా పార్టీని ఏర్పాటు చేశాయి. ఈ జనతా పార్టీ నుంచే బీజేపీ, సమాజ్వాదీ పార్టీలు వెలుగులోకి వచ్చాయి. 2019లో 7 జాతీయ పార్టీలు పోటీలో నిలిచాయి. నిబంధనల ప్రకారం ఓ పార్టీ జాతీయ పార్టీ హోదా పొందాలంటే కనీసం 3 రాష్ట్రాల్లో 2% సీట్లు సాధించాలి. కనీసం 6% ఓట్లు పొందాలి. లోక్సభ స్థానాలు లేదా 4 రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా ఎదిగింది. ప్రస్తుతం దేశంలో 6 జాతీయ పార్టీలు ఉన్నాయి. వీటిలో బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, సిపిఎం, నేషనల్ పీపుల్స్ పార్టీ, ఆప్ ఉన్నాయి. ఇదిలా ఉంటే 7 దశాబ్దాల భారత ఎన్నికల చరిత్రలో జాతీయ పార్టీల సంఖ్య తొలిసారిగా 14 నుండి 6కి పడిపోయింది. 1951లో జరిగిన మొదటి లోక్సభ ఎన్నికల్లో 53 రాజకీయ పార్టీలు పోటీ చేయగా ప్రస్తుతం దేశంలో 2500కి పైగా రాజకీయ పార్టీలు ఉన్నాయి. ప్రస్తుతం జరగబోయే 18వ లోక్సభ ఎన్నికల్లో 6 జాతీయ పార్టీలు పోటీ చేయనున్నాయి. పలు పార్టీలు ఇతర పార్టీల్లో విలీనం కావడంతో అవి ప్రస్తుతం ఉనికిలో లేకుండా పోయాయి. 1957 నాటికి రెండో ఎన్నికల సమయంలో 15 రాజకీయ పార్టీలు మిగిలాయి. అయితే 1962 నాటికి 27 పార్టీలు పోటీలో నిలబడ్డాయి. తంబళ్లపల్లి వాల్మీకి సంఘ ఎమ్మెల్యే అభ్యర్థిగా నరసింహుల్ని ప్రకటించిన వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసులు వాల్మీకి ద్రోహి కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం, వైసీపీ పార్టీలకు బుద్ధి చెప్పడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల్లో ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తున్నామని శ్రీనివాసులు స్పష్టం చేశారు. తంబళ్లపల్లి నియోజకవర్గం అంగళ్లు మల్లయ్యకొండలో శుక్రవారం వాల్మీకుల సమావేశం నిర్వహించారు. తంబళ్లపల్లి వాల్మీకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏకగ్రీవంగా నక్కలవారి కోట నాగతాత గారి నరసింహులని ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు పులి శ్రీనివాసులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని 8 జిల్లాల్లో వాల్మీకులకు జరిగిన అన్యాయాన్ని రాష్ట్రంలోని 6 కోట్ల ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో రాష్ట్రమంతా వాల్మీకి ఇండిపెండెంట్ అభ్యర్థులను నిలబెడుతున్నామన్నారు. వాల్మీకుల సమస్యలను ప్రజాక్షేత్రంలో
ఉంచాలన్నదే తమ సంకల్పమన్నారు. వాల్మీకుల ఎస్టీ హోదాతో పాటు రాజ్యాంగ రక్షణ, హిందూ ధర్మ పరిరక్షణ, శ్రీరామ రాజ్య స్థాపన కోసం కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరూ తమ వాల్మీకి ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఓట్లు వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు వాల్మీకి సంఘం నాయకులు హాజరయ్యారు. స్వామివారి ఆశీర్వాదాలతో తీసుకుని వాల్మీకులందరూ తంబలపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య నేతల వాల్మీకులందరూ కూడా ఈ రోజు సమావేశమయ్యి తంబలపల్లి నియోజకవర్గానికి వాల్మీకి అభ్యర్థిగా, ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎమ్మెల్యేని నిర్ణయించడం జరిగింది. మరి నక్కలవారి కోట మరి ఈ రోజు నరసింహులు అన్నగారిని మన వాల్మీకి బంధుమిత్రులందరూ కూడా అందరూ ఏకస్తులైతో ఏకాభిప్రాయంతో మరి నరసింహులన్న గారిని నిర్ణయించడం జరిగింది. ఇక్కడ వచ్చిన అందరూ నన్ను బలపరిచిన దానికి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటాను. అన్న నీవు చెప్పిన నమ్మకాన్ని నిలబెడతాను, ఎవరికి భయపడకన్నా. జనసేన నుండి నగరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న స్వీటీ టెన్షన్ లో రోజా ప్రస్తుత కాలంలో సినీ ఇండస్ట్రీలో కొనసాగేవారు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అలా ఇప్పటికే అనేక మంది ఎంట్రీ ఇచ్చి మంచి పేరుని సైతం సంపాదించుకున్నారు. ఇక తాజాగా అదే రీతిలో అనుష్క శెట్టి కూడా వెళ్లనుందా? కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఇండస్ట్రీలో రాణిస్తూ తనదైన ముద్ర వేసుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జనసేన నుంచి నగరి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నట్లు తెలుస్తుంది. అదే నియోజకవర్గంలో ఆపోజిట్ లీడర్ అయిన రోజాకి ఇది గట్టి దెబ్బ అని చెప్పొచ్చు. ఇంతకాలం పాలిటిక్స్ కి ఎంతో దూరంగా ఉన్న అనుష్క ఉన్నట్లుండి ఇటువంటి నిర్ణయం తీసుకోవడం ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. అది కూడా జనసేన తరపు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో ఈమెకి పలువురు మద్దతుగా నిలిచారు. సినీ ఫీల్డ్ కి చెందిన వారికి వారే సపోర్ట్ చేయాలి అని అర్థం చేసుకున్న అనుష్క తన వంతు సాయం చేస్తూ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఒప్పుకుందట. ఇక మన స్వీటీ పాపులారిటీ ఎలాంటిదో మనకు తెలిసిందే. నిజాలు మాట్లాడుతూ నిక్కచ్చిగా ఉండేవారిలో అనుష్క శెట్టి కూడా ఒకరు. అలాంటి అనుష్క శెట్టి రోజాకి దీటుగా నిలబడడంతో దెబ్బకి షాక్ లో పడిపోయింది రోజా. మరి వీరిద్దరిలో ఎవరిది పై చెయ్యి అవుతుందో వేచి చూడాలి. ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు సివిల్ ఇంజనీరింగ్ ప్రపంచ జల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. మానవ చరిత్ర మొత్తం జల వనరులపై ఆధారపడి ఉంటుంది. నేడు బెంగళూరు సిటీ ఎదుర్కొంటున్న నీటి సంక్షోభమే మనకు నీటి యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుందని ప్రసంగించిన వక్తలు పేర్కొన్నారు. అక్కడ తాగునీటికి కూడా జనం కటకటలాడుతున్నారని, మనకు అలాంటి పరిస్థితి రాకుండా మనమే జాగ్రత్త వహించాలని ఆయన అన్నారు. మానవ చరిత్ర మొత్తం జలవనరులతో ముడిపడి ఉంది అని, జీవం నీటితో మొదలై ప్రకృతి నీటితోనే నడుస్తోంది. అభివృద్ధి జరగాలంటే నీటి వనరులు కావాలి. జీవ వైవిధ్య రక్షణ, జీవం నీటితోనే సాధ్యమవుతుందన్నారు. ఇవన్నీ తెలిసినా ఈరోజు జరుగుతున్నది నీటిని వృధా చేస్తూ కలుషితం చేసి విషతుల్యంగా మార్చేస్తున్నాం. ప్రపంచంలో కోట్లాది మంది తాగడానికి నీరు లేక దాహంతో అల్లాడిపోతుంటే ఉన్న నీటిని వృధాగా నేలపాలు చేస్తున్నామని, నీటి వనరులను వ్యర్థాలతో కలుషితం చేసి తాగడానికి వీల్లేని విధంగా తయారు చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు ప్రతి ఒక్కరికి వీటిపై అవగాహన కల్పించాలని, నీటిని కాపాడాలని, ప్రతి నీటి బొట్టు విలువైందనే విషయాన్ని తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడ్వైజర్ R&D డాక్టర్ తులసిరామ్ నాయుడు, సివిల్ విభాగాధిపతి డాక్టర్ దీపాంకర్ రాయ్ తదితరులు పాల్గొన్నారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామనాథన్ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మార్చి 22న జరుపుకునే ప్రపంచ జల దినోత్సవం మంచినీటి ప్రాముఖ్యతను గుర్తించడానికి ఒక సందర్భమని, ముఖ్యంగా ఈ సంవత్సరం బెంగళూరు నీటి సంక్షోభంతో మనకు నీటి యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుందని, ఋతుపవనాల ప్రభావం తగ్గిపోవటం, భూగర్భ జలాలు ఎండిపోవడంతో టెక్ హబ్గా ఉన్న మన బెంగళూరులో తీవ్ర నీటి సంక్షోభం ఏర్పడిందని అన్నారు. నీటి సంరక్షణ చర్యలు చేపట్టి వృధాను అరికట్టకపోతే భవిష్యత్తులో పరిస్థితి అధ్వానంగా ఉంటుందనడానికి బెంగళూరు నగరమే మనకు ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు. క్షణక్షణం పోరాటం, కణక్షణం ప్రజాపక్షం. జన సైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.